మనకేదో కష్టం వస్తే బాధ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంకా నా దగ్గరికి వచ్చి ఎలా అని ఆయన అంటే మన పరిస్థితి ఏంటి? ఇంకా అసలు ప్రపంచమే మనకు వ్యతిరేకమైపోయినా లెక్క చేయమని ఎలా ఆయన కాలు మెంబర్ ఎడుతాను నేను, నువ్వేంటి పెద్ద అన్న ధీమ మన దగ్గర ఉంటుంది. అక్కడే చెడిపోయింది, ఒక ముఖం చూపించలేదు. ఇప్పుడు బయట నన్ను అన్యాయంగా తల్లిని చేసావు, నాకు పిల్లడు ఉన్నాడు, ఇప్పుడు నన్ను అంట్లు కడుక్కొని బతుకుతా, నాకు ఎందుకు ఈ కర్మ అని చెప్పేసి ఆ పిల్ల గోల అన్యాయం నశించాలి, యాజమాన్య హక్కులు నశించాలి, పెట్టుబడుల వ్యవస్థ నశించాలని అది గోల పెడుతుంది వాకిట్లో కూర్చొని. ఈ కొంపలో ఉంటే నేనన్నా జనంలో కుదరదని చెప్పేసి ఈ అమ్మగారికి కేకలేస్తున్నారు. ఇటు చూశాడు పరిగెత్తుకెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు? పొన్లు అడిగినట్టుకు ఎవరు ఉన్నారు, నేనే కదా, నన్ను నమ్ముకుని వచ్చేసాడు కదా అని అనుకోవాలా. అంతకుముందు అనుకున్నాడు, ఇప్పుడు అన్నాడు నాకెందుకు చెప్తున్నావు? ఆమె కదా నీ సలహాదారు, ఆమె చెప్పినట్టు వింటావు కదా, ఎలా ఆమె చెప్పినట్టు చేసుకోవాలి. మినిస్ట్రీలో ఎప్పుడైనా ఒక్కసారి వేరొకరి సలహా ప్రకారం చేసావా? పర్యవసానాలు వస్తే దేవుడి దగ్గరికి తెచ్చిచ్చి అంటాడు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ సలహాదారుడు ఆడు కదా, వెళ్ళు అడుగు. ఈ విషయంలో దేవునికి చాలా పంతం ఉంటుంది, డౌట్ అక్కర్లా రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను. ఇక మనోడికి ముఖం చెల్లక బ్యాగ్ సర్దేసి బట్టలు సర్దేసి పంపించేసి వెళ్ళి ఎడుతున్నాడు. ఎడవబాగలే అన్ని కాపాడుతాను, మంచి భవిష్యత్తు ఇస్తానన్నాడు. అమ్మయ్య దేవునికి స్తోత్రం అనుకుని ఇంటికి వచ్చాడు. కానీ ఇంట్లో అమ్మగారి పరిస్థితి తడబడుతున్న బుడుబుడి నులకల ఇష్మాయిలు కనబడుతున్నాడు. అటు వెళ్ళలేడు, అన్ని ఉంచలేడు, ఏమనలేడు. మంచి ఎండపొడు గుమ్మలో కూర్చొని దుఃఖంగా ఉన్నాడు. నువ్వు అనుభవించాలిరా, నీకు అలాగే అవ్వాలి అనుకుని దేవుడు కాదు ఆయన నేరుగా అతని దగ్గర దిగి వచ్చేసాడు. నీ పొరపాటు నీకు తెలిసి వచ్చేలాగా కఠినంగా వ్యవహరిస్తాడు, కానీ కఠినంగా ఉండిపోలేడు సార్ ఆయన. ఆయన ఎలాగుంటే ప్రపంచం ఇప్పటికి కొన్ని కోట్ల సార్లు బూడిదైపోవాలి, నీ తప్పు నీకు అర్థమై లెంపలు వేసుకొని ఏడ్చేదాకా కఠినంగా ఉంటాడు. ఆ ఏడుపు రాగా నీకు ఉండలేడు, వచ్చేస్తాడంతే. అమ్మా నా కుమారుడు ఏడు చేస్తున్నాడు రా బాబోయ్, సర్రమని వచ్చేసాడు. నానా అబ్రహాము కనులెత్తి చూచి, అమ్మో నా దేవుడు ఎట్ట గుర్తుపెట్టాడు? 15 ఇంటికి రాలా, గుడారంలోకి వచ్చి పెట్టుకొని తీసుకెళ్ళా, పరిచయాలు ఉన్నాయి బాగానే. అమ్మో నా దేవుడని సాష్టాంగ పడిపోయి ఆరాధన చేసేసి గోలగోలు పెట్టేసి, అయ్యా ఈ చెట్టు కింద అలసట తీసుకున్నాడు. అంతకని ఏమి లేదు, అక్కడ సోఫాలో కుర్చీలా పోడా చిన్న గుడారం వేసుకున్నాడు. అయ్యా ఈ చెట్టు కింద కొంచెం సేపు అలసట తీసుకున్నాడు, ఇదిగో కాళ్ళు కడుక్కోనండి. పాయింట్లు పట్టుకోవాలి, ఇప్పుడే సబ్జెక్ట్ కరెక్ట్గా మీకు స్టార్ట్ అవుతుంది. అయ్యా సాష్టాంగ పడిపోయాడు. నెంబర్ 1 దాన్ని ఏమంటారు? ఆరాధించుట. ఓకేనా? ఆయన ఇక్కడ సేద తీర్చుకొనుడి. ఓకేనా? కూర్చోబెట్టాడు స్తుతులు. ఓకేనా? మీరు ఈ చెట్టు కింద కాస్త అలసట తీర్చుకొనుడి, సేద తీర్చుకోండి, నివాసం ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఒక మాట అన్నాడు, కొంచెము ఆహారము సిద్ధపరిచెదను, మీరు తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. నీ కటాక్షము నా మీద ఉంటే నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం ఆహారం సిద్ధపరుస్తారు తీసుకోండి అంటూ, ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చి అన్నాడు. ఆ మాట పట్టుకోండి. ఇతను వంట తినడానికి దేవుడు వచ్చాడు సార్. అసలు ఏమైనా అర్థం ఉందా స్టేట్మెంట్కి? అసలు ఇందు నిమిత్తమే కదా వచ్చి అంటే ఆయన సైలెంట్గా కూర్చుని పోయాడు సార్. నాకు అర్థం అదో. ఇలాంటిదా యేసు ప్రేమ అంటే? అది కరెక్టా సార్ ఆ స్టేట్మెంట్? ఇందుకే కదా నువ్వు వచ్చావనే మాట కరెక్టా? ఇప్పుడు మన విశ్వాసులు ఎవరినైనా మనం భోజనానికి పిలుస్తారు, వాళ్ళు పిలిచింది భోజనానికి, మనం వెళ్ళింది కూడా భోజనానికే. మరి భోజనానికి ఏదో వచ్చారు, రండి తినండి అంటే తింటామేగా. చాలా వందనాలమ్మా అని అటు నుంచి అట్టేపోతాం. నేనైతే తిన్నాక చెప్తున్నానుగా, నా తత్వం అది. ఇందుకే కదా వచ్చారు, భోజనానికి కదా, రండి తినండి, ఇంకేంది వెయిటింగ్ ఎందుకు, రా తిను అంటే ఎంత సిగ్గు లేకపోతే తినాలి సార్ ఎవడైనా. మనం పిలిచిందే భోజనానికి, మనం వెళ్ళిందే భోజనానికి, అయినా సరే ఆ మాట అంటే తట్టుకోలేము. కానీ ఇతని దుఃఖాన్ని చూసి వచ్చాడు దేవుడు, ఇతన్ని ఆదరించడానికి వచ్చాడు దేవుడు, ఇతన్ని దీవించడానికి వచ్చిన దేవుడు. ఆయన ఆకలి కొంటే నరులకు చెబుతాడా, వృషభముల మాంసములు ఆయన తింటాడా? అలాంటి దేవుణ్ణి పట్టుకొని నువ్వు ఇంటి నిమిత్తం వచ్చావు కదా, కాసేపు కూర్చో వంట చేస్తానంటే సైలెంట్గా కూర్చుని పోయాడేమండి.
ఇతను మాట్లాడింది తప్పు కాదా? ఇందాక చేసింది తప్పు కాదా? నీ తప్పులను బట్టి తీర్పులు తీర్చుకుంటూ కూర్చుంటే మనం ఎప్పుడూ చచ్చిపోయే వాళ్ళం. నీ పట్ల తనకున్న ఏర్పాటును బట్టి, ప్రణాళికను బట్టి, సంకల్పాన్ని బట్టి, నీ ఎడల తాను కలిగిన ఉద్దేశాన్ని బట్టి నమ్మదగిన దేవుడు ఏ విధము చేతనైనా నీ దగ్గరకు వచ్చి నీ వద్ద కూర్చొని వేచి ఉండి అయినా కనిపెట్టి అయినా నీ జీవితాన్ని తను కోరుకున్న రేంజ్కి పెంచి వెళ్ళాలని ఒక సంకల్పము, ప్రేమ కలిగిన దేవుడు కనుక నీ దగ్గరికి దిగి వచ్చాడు. ఈ పూట దేవునికి స్తోత్రం చెప్పండి. ఎండవేళ అబ్రహామును దర్శించిన దేవుడే ఇప్పుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూలబడ్డ స్థితిలోనికి దిగి వచ్చాడు. ఆయన నేరుగా మన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆమేన్. అవును, ఇంద్రుని మెత్తమే కదా వచ్చామంటే మారు మాట్లాడదు ఆయన. సరైన కూర్చున్నాడు. ఈ నెల్లి కోడిదొడిని సిద్ధం చేసి, ఈ చపాతీలు చేసి, అన్ని రకాల పదార్థాలు చేసి పట్టుకొచ్చి వాళ్ళకి పెడితే ఇది నిజంగానే అలిసిన బాటిసారులాగా తృప్తిగా భోంచేశారు. ఇంతసేపు వేచి ఉన్నారు. ఇందుకే కదా వచ్చారంటే మారు మాట్లాడలేదు. పెట్టిన పదార్థాలన్నీ తిన్నారు. కారణం ఏంటి సార్? అబ్రహాం అంటే పిచ్చి ప్రేమ. మా పిల్లోడు సంతోషపడాలి, పాప మనకి గాయపడి ఉన్నాడు. పిల్లలంటే వాడికి పిచ్చి ప్రేమ. వాగ్దాన సంతానం కోసం వేచి ఉండక శరీర సంతాన్ని సంపాదించుకొని నా మాట కాదని లేక వారిని పంపించి గుండెంత మంటతో గాయమైపోయి ఉన్నాడు పిల్లోడు. వాడితో కాసేపు స్పెండ్ చేస్తే, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే, వాడు పెట్టిందల్లా తింటే, వాడు అన్న మాటలన్నింటికీ ఓకే అంటే వాడి గాయం కట్టబడుద్ది, వాడు హ్యాపీ అయిపోతాడు. ఇంకొక కోణమే లేదు సార్ ప్రేమ గల తండ్రికి. నా కుమారుడు అబ్రహాం గాయాలు కట్టబడాలి. తెలియక బరి తెగించి కాదు, దేవుని భయము లేక కాదు, తిరుగుబాటు స్వభావం కలిగి కాదు, తెలియక సరైన నిర్ణయము తీసుకోలేక డెసిషన్ మేకింగ్లో ఫెయిల్ అయ్యి దెబ్బతిన్నాడు. కానీ స్వతహాగా నేనంటే వాడికి కోపం కాదు, నేనంటే వ్యతిరేకత లేదు, నేనంటే తిరుగుబాటు కాదు, నేనంటే వాడికి ఏమి లెక్కలేనితనం కాదు. మీలో చాలామంది, నేను ఒకవేళ ఇక్కడ కూర్చొని ఎవరి పిల్లలు ఎవరైనా దేవునికి అస్సలు ఇష్టం లేని పనులు చేసి ఉండొచ్చు, కానీ దేవుడంటే ఇష్టం లేక కాదు. నా మాటలు మళ్ళీ చెప్తున్నాను. దేవునికి అస్సలు ఇష్టం లేని పనులు చేసి ఉండొచ్చు, కానీ దేవుడంటే ఇష్టం లేక కాదు. సరైన నిర్ణయం తీసుకోలేక వేరొకరి సలహాకు లోబడిపోయి నువ్వు దెబ్బతినేసి ఉంటావు. నువ్వు చేసిన పని దేవునికి చాలా బాధ, కష్టం, కోపం కప్పించాయి. అయినా నీ మీద ఆయనకి కోపం లేదు. నీ దగ్గరికి దిగి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి దిగి వచ్చినట్టు ఇప్పుడు నీ దగ్గర దిగి వచ్చాడు. నువ్వు చెప్పితే విందామని చెట్టు కింద కూర్చుని పెడు. సర్లే చెప్పి ఏం చెప్తావు? అంత అయిపోయింది సార్. భోజనం చేసి మీ భార్య ఏది అన్నాడు. లోపల ఉందయ్యా. సరిగ్గా మళ్ళీ సంవత్సరం రోజుకి నీ ఒడిలో కొడుకుంటాడు. ఇంత నిర్దిష్టంగా తేదీ ఇంతకుముందు చెప్పలేదు, డేట్ ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజుకి నీవు కొడుకుంటాడు. మీ చిత్తమయ్యా. అప్పుడు కూడా అబ్రహాము స్పందన బేభత్సంగా ఎగిరి గంతులేసి గోల్ చేసి ఏం లేదు. మీరు చూసుకోండి. ఉందా? Praise the Lord, hallelujah. This is the moment I'm waiting for from past 24 years, hallelujah. ఏం లేదు సార్. సరే ఇప్పుడు వినండి. నేను ఇప్పుడు సుమారు 14 వచ్చిన దాకా వచ్చేసాను. ఒకటిలో దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము హ్యాపీగా ఉన్నాడా? ఇంట్లో పరిస్థితులన్నీ ఆనందంగా ఉన్నాయా? అసలు ఇంట్లో మాట్లాడరా మీరు? ఇంట్లో సమస్య ఏమీ లేదా? దేవుడే స్వయంగా దిగి వస్తే చెప్పుకునే అంత బాధ అబ్రహాము గుండెలో ఏమీ లేదా? ఇన్ని పెట్టుకొని మనోడు ఏం మాట్లాడుతున్నాడు? సాష్టాంగ పడిపోయాడు అంటే ఆరాధన చేశాడు. కూర్చోబెట్టాడు అంటే స్తుతి సింహాసనం వేశాడు. ఆయనకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాడు. అయ్యా మీకు కాళ్ళకు నీళ్ళు తెచ్చాడు. భోజనం చేస్తానయ్యా, తినెళ్ళండి అయ్యా, దాటిపోకండి అయ్యా. అడుగుతున్నాడా? ఇస్తున్నాడా? గట్టిగా అది అది నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అన్న ప్రస్తావన ఉందా? అసలు ఆ గొడవే లేదు. ఇది తీసుకోండి అయ్యా, అది తీసుకోండి అయ్యా, కాసేపు కూర్చోండి అయ్యా, కాలు కడుక్కోండి అయ్యా. అరే
నేను యథార్థం చెప్పిన నేనే అయితే నా ఎదురుగా యెహోవా ప్రత్యక్షిస్తే బోర్లో పడిపోయి కాళ్ళు నెట్టేసుకొని తప్ప పెద్దమ్మా పరిస్థితులే బాగాలేవుతాడు. సహజమా కాదా? అబ్రహాం గారు చూడండి, అంత దేవుడి ఇంటికి వస్తే అసలు బాధ చెప్పడేమో సార్, కష్టం చెప్పడేంటి? ఆయన కాకపోతే ఇంకెవరికి చెప్పుకున్నాం సార్ మనం? నిజానికి ప్రాబ్లం లేదా పోనీ అక్కడ? ఓ భయంకరంగా ఉంది సమస్య. మాట్లాడే నా ఇంటికి అతిథిగా వచ్చాడు నా దేవుడు, నేను ఆయన బాగు చూసుకోవాలి, నా బాధలు చెప్పుకోవడం ఏంటి? తప్పు. ఇదే ఆయన సంస్కారం, ఇదే ఆయన హృదయం. అన్నీ చెప్తున్నాడు. అది పెడతాడు, ఇది పెడతాడు, ఈ పదార్థం ఆ పదార్థం చేయి. ఇతను కూడా చెట్టు కింద కూర్చొని చూస్తున్నాడు. ఏమైనా అవసరమైతే మళ్ళీ వడ్డించాలన్నట్టు, కానీ ఏం అడగట్లో. నిజానికి భోజనం పెట్టి తింటూ ఉండగా మ్యాటర్ ఓపెన్ చేయాలి, వేస్తేరమ్మలాగా. అంతేగా, రాజుగారికి భోజనం పెట్టి రాని మీరేమి కోరుకుందరు, మేమందరం చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం రాజా. ఎవడు మిమ్మల్ని చంపేవాడు? ఆ పక్కన ప్రధానమంత్రి గారే అని వేసేసాడు దెబ్బకి. మూమెంట్ అది కదా చెప్పాల్సింది. చక్కగా భోజనం చేస్తుంది ఎదురుగా నుంచొని. 15లో డైలాగ్ మళ్ళీ కొట్టచ్చుగా. తమరు మాకు ఎన్ని ఇచ్చినా ఏమి, మాకు సంతానం లేకుండా పోయాం కదా అనొచ్చు కదా. కష్టం పెట్టుకొని, సమస్య పెట్టుకొని, లోటు పెట్టుకొని చెప్పడేటి సార్ అసలు. నాకు అది పిచ్చి పట్టుకుంటుంది. ఇప్పుడు చూసి 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 యేసుప్రభు అంటాడు 15 తర్వాత, నేను నా మనసులో ఒక మాట ఉంది, నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అది పట్టుకున్నాను పాయింట్. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు అసలు నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆయన చెప్పకుండా ఉంటున్నాడు. చూసావా, కొంపలో ఎంత తిప్పలు పెట్టుకొని, గుండెల్లో ఎంత బాధ పెట్టుకొని, మనసులో ఎంత దుఃఖం పెట్టుకొని, ఆయన మాత్రం సైలెంట్గా, అయ్యా కాసేపు అలసట తీసుకోండి అయ్యా, కాస్త ఈ పదార్థం తినండి అయ్యా, కాసేపు మా ఇంటికాడ ఉండండి అయ్యా. అసలు బాధ చెప్పడే. నా మనసులో ఉంటుంది, నీకు చెప్పుకోవాలను. అయ్యా చెప్పండి. సొదొమ గొమొర్రాల గురించిన మొర నా దృష్టికి వచ్చింది, నేను విన్నట్లుగానే ఉందో లేదో చూడ్డానికి వెళ్దాం అనుకున్నాను అన్నాడు. సరే ప్రభా మీ చిత్తం అనాలి ఎవడైనా. మహా అయితే నన్ను కూడా రమ్మంటారా ప్రభా? అంతకన్నా ఇంకేముండదు అడగడానికి. యెహోవా చేయను ఉద్దేశించిన కార్యము చేయకుండా అప్పుడొక శక్తి కొలవడవడం మీరు సాగిపోవడి మహాప్రభువా అనొచ్చు కదా. మీ చిత్తమే సిద్ధించును గాక అనొచ్చు కదా. అతను అంటాడు సర్రమని దగ్గరికి వచ్చి, అక్కడ ఉంటుంది అన్నమాట, అబ్రాము యెహోవాను సమీపించి, కొంచెం డిస్టెన్స్ మర్యాద మెయింటైన్ చేస్తున్నాడు. సమీపించి అంటాడు, ఒక్కవేళ ఆ ఊర్లో 50 మంది మంచోళ్ళు ఉంటే ఆ నీతిమంతులతో పాటు దుష్టులు అందరిని చంపేస్తావా? అసలు నేను సొదొమ గొమొర్రాలు చంపుతాకు వచ్చాను చెప్పాడు ఆయన. ఉగ్రత కుమ్మరిస్తాను చెప్పాడు ఆయన. నాకు మొర్ర వినబడింది, అది నాకు వినబడినట్టుగానే ఉందో లేదో చూద్దామని వెళ్తాను అన్నాడు. కానీ వెళ్ళేది అగ్ని వేసేయడానికి, చంపేత్తకనే మనోడికి అర్థమైపోయింది మ్యాటర్. అర్థమైపోయి అంటాడు, ఆ నీతిమంతులు కూడా దుష్టులు కూడా నాశనం చేస్తావంటే, నేను నాశనం చేస్తాను నీకు చెప్పానా? ఎందుకు మాట్లాడతావు అనాలి కదా ఆయన. అలా అనలేదు. లేదు 50 మంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వదిలేస్తాను పట్నాను అన్నాడు. పట్టుకున్నాడు. ఇక 45, 40, 35, 25, 20, 10కి వచ్చాడు. తన ప్రాణములకు తగ్గించి దెబ్బలాడుతున్నాడు, పోరాడుతున్నాడు నశించిపోతున్న వాళ్ళ కోసం. తన ఇంట్లో ఎంత కష్టం ఉంది సార్. ఎండ పూట కూడా ఇంట్లోకి అడుగు పెట్టాలంత తగాద కొంపలో ఉంది. గుండెళ్ళు మండిపోతున్న కష్టం ఇంట్లో ఉంది. సంతానము లేని లోటు ఇంట్లో ఉంది. శరీర సంబంధంగా సంపాదించిన కొడుకుని మర్యాదగా కట్టుబట్టలతో వదిలేయాల్సిన గాయం ఇంట్లో ఉంది. ఇన్ని కష్టాలు పెట్టుకొని, ఇన్ని బాధలు పెట్టుకొని, అసలు ఏ బాధ లేనోడులాగా తన అక్కరలు తీరిపోయినట్టు, ఇక వాళ్ళ కష్టాలే తీరాలన్నట్టు, అయ్యో ప్రభువా ఉగ్రతలోంచి వారిని కాపాడండి, 50 మంది ఉంటారేమో, నేను సువార్త చెప్తాను, సాక్ష్యం చెప్తాను, పాఠం పాడుతాను, ట్రై చేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వ, అప్పుడు అగ్గే చేయకు, నేను ట్రై చేస్తాను, నన్ను వెళ్ళనే ఒక టైం ఇవ్వ, నాకు గోల పెట్టేస్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అంతటి యెహోవా అబ్రాముతో మాటలాట చాటించి పరమునకు వెళ్ళిపోయాను. ఆయన వెళ్ళిపోయేదాకా ఎవరున్నారు అక్కడ? అబ్రాము అక్కడే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? అబ్రహాం దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయారు? అబ్రహాము ఇంకనూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు నా సారాంశాన్ని వినండి ఒక్క ముక్కలో. ఇంత సుదీర్ఘ సమయము అబ్రహాము దేవుని వద్ద గడిపాడు కదా, దేవుని సముఖములో బ్రతికాడు కదా, దేవుని సన్నిధిలో ఈ కాలమంతా గడిపాడు కదా. ఈ గడిపిన సమయమంతా తనకేం కావాలో అడుగుతూనే ఉన్నాడా? తన కష్టమేంటో చెబుతూనే ఉన్నాడా? తన దుఃఖమంతా చెబుతూనే వచ్చాడా? అబ్రహాము దేవుని భారమును పొందుతూ వచ్చాడు. దేవుని మనసులో బాధ వింటూ వచ్చాడు. దేవుని హృదయ భారాన్ని గ్రహిస్తూ వచ్చాడు. అంతా ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు దాకున్నాడు. సో నా సందేశాన్ని ముగిస్తున్నాను. అబ్రహాము దేవుని సన్నిధిలో ఎలా గడిపాడు? తన కష్టాలు చెబుతూ కాదు, దేవుని హృదయ భారాన్ని వింటూ, తాను తేలిక పడుతూ కాదు, దేవుని భారాన్ని తేలిక చేస్తూ, తాను సంతోషపడుతూ కాదు, దేవుని సంతోషపడుతూ, తాను పొందుకుంటూ కాదు, దేవునికి ఇస్తూ గడిపేశాడు. ఈజ్ ఇట్ నాట్ ద క్వాలిటీ టైమ్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థనా జీవితములో ఇది సర్వోత్తమమైన సమయం కాదా? ఈ నెల మనము కూడుకున్నందుకు, కలుసుకున్నందుకు ఈ ప్రత్యక్షతను తీసుకొని దీన్ని బట్టి ఒక మంచి ప్రేయర్ వర్షిప్ డిజైన్ చేసుకొని ఒక్క నైట్ అయినా మనం పర్ఫెక్ట్గా స్పెండ్ చేయాలి. మళ్ళీ నెల మనము 2వ సోమవారం కలుసుకున్నప్పుడు ఈ ప్రసంగం స్థలంలో మనందరం సాక్ష్యాలు ఉండాలి. కనీసం 2 minutes ఒక్కొక్కరు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఇది మీరు స్పెండ్ చేస్తేనే, లేకపోతే అవమానంగా భావించి ఏదో ఒకటి చెప్పాల్సినంత కర్మేమీ లేదు కదా. ఈ 4 రోజులు ట్రై చేయండి. మీకు అవకాశం దొరికినప్పుడల్లా ట్రై చేయండి. మీ పరిచర్య భారాలను బట్టి వెసులుబడి చూసుకొని ట్రై చేయండి. రాత్రి చేయాలని కదా, ఒక పగలంతా కనపచ్చు. వాట్ ఈస్ దేర్? పగలా రాత్రి అన్నది పాయింట్ కాదు కదా. నీ కష్టాలు, బాధలు, దుఃఖాలు, కన్నీర్లు అన్నీ చెప్పుకున్న కాలం నీకు చాలా ఉండింది. ఈ మధ్య నేను నేర్చుకున్న అనుభవంగా, నేను పొందుకున్న కృపగా మీతో పంచుకున్నాను ఈ ప్రత్యక్షతని. పొందుకునే, చెప్పుకునే అనుభవంగా కాక, దేవునికి ఏం కావాలో అది ఇచ్చే. ఆయనకి ఏం కావాలి? స్తుతి కావాలి. ఆయనకి ఏం కావాలి? ఆరాధన కావాలి. ఆయనకి ఏం కావాలి? ఆయన హృదయ భారాన్ని పొందుకునే వాళ్ళు కావాలి. ఆమేన్. ఏ ప్రాంతం మీద ఆయనకు భారం ఉందో ఆ ప్రాంతానికి పరిగెత్తుకెళ్ళి ప్రయాసపడే వాళ్ళు కావాలి. అంటే ప్రార్థనలో అబ్రహాం ఏం చేశాడు? ఏం కావాలో ఆయనకి ఇచ్చాడు. ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడు ఆ భారాన్ని తీసుకొని వచ్చాడు. అసలు ఏమీ అడగకుండా చేతనైనంత ఇస్తూనే ఎంత సమయం గడపగలం ప్రార్థనలో మనం? దిస్ ఈజ్ ఎ రియల్ ఛాలెంజ్ ఫర్ ప్రేయర్ వారియర్. మళ్ళీ చెప్తున్నాను, అసలేమీ అడగకుండా ఇస్తూనే ఎన్ని గంటలు గడపగలవు ప్రార్థనలో? దట్ ఈస్ ద క్వాలిటీ టైమ్ ఆఫ్ ప్రేయర్. దట్ ఈస్ ద పీక్స్ ఇన్ ప్రేయర్ లైఫ్. కనుక ఐ డూ ఎంకరేజ్ ఎవ్రీబడి దిస్ ఆఫ్టర్నూన్ టు ట్రై దిస్ వండర్ఫుల్ ప్రేయర్ లైఫ్. ఇలాంటి క్వాలిటేటివ్ ప్రేయర్ లైఫ్ని ట్రై చేద్దాం. ఇమ్మీడియట్గా ఇవ్వాలి ట్రై చేద్దాం, రేపు ట్రై చేద్దాం, ఇంకోసారి మొత్తం ట్రై చేద్దాం. మీరు టైం పెట్టుకొని చచ్చిపోక్కర్లా. నిజంగా మనసు తలుపులు వేసుకొని కూర్చోండి గదిలో. 2 hours అయిందా? నో ప్రాబ్లం, రేపు మళ్ళీ కూర్చో. 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటల నాకు పలానది ఇవ్వండి ప్రభు అని అడగకుండా నీ గుండెల్లో ఉన్న స్తుతిని, కృతజ్ఞతను, ఆరాధనను ఇవే ఇస్తూ 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 ఆయన హృదయ భారాన్ని సంపాదించుకొని ప్రార్థన ముగించి వెళ్ళిపోదా. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్. ప్రార్థన అబ్రహాం ముగించాడు, దేవుడు ముగించాడా? ఆయన ముగించి వెళ్ళాడు. ఈయన ఇంకున్నాడు అక్కడ. చాలు అని ఎవరికి అనిపించాలి? ఈ పూటకి చాలు అని వీళ్ళని ఎవరు అనాలి? ప్రయాసపడదాం, సమయాన్ని పెంచుదాం. నేను అంటున్నాను, చేత కాకపోయినా పర్లేదు, కళ్ళు మూసుకుని ఉండలేకపోయినా పర్లేదు, గంటలు కొద్దీ మోకాళ్ళ మీదే నిలబడలేకపోయినా పర్లేదు, నాలో కూర్చో. ఇలా కూడా సాధ్యం కాకపోతే కొన్ని పక్కకు కూర్చో. అది కూడా సాధ్యం కాకపోతే లేచినప్పుడు, కాకపోతే గదిలో నువ్వు ఒక్కడే ఉండాలి. ఇది ఒకటే రూలు. సెల్ ఫోన్ ఉండకూడదు, టీవీ ఉండకూడదు, ఇంకేది దరిద్రం ఉండకూడదు. తలుపులు వేసేసుకొని నువ్వు ఒక్కరివే, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నువ్వు ఒక్కడివే ఉండాలి. ట్రై చేయి. ఎన్ని గంటలు ఉండగలవా?
సమాధానంతో, ఫలితంతో, ఒక మంచి రిజల్ట్తో, వెలుగుచున్న మహిమ కలిగిన ముఖాలతో మరో నెల కలుసుకుందాం. దేవుడు మనందరం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం 6 గుణాలు